యథార్థానికి నీ భార్య చనిపోయి 3 నెలలు అవ్వాలి. ఇప్పటికి నీ జాతకంలో గ్రహాలంత భయంకరంగా ఉన్నాయి. నీ భార్య మృత్యు వరకైనా వెళ్ళొచ్చిందా? నిజం చెప్పని అడిగాడు. వెళ్ళొచ్చింది, నిజమే, యథార్థమే. మృత్యువు దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసింది ఆవిడ. అదృష్టం. ఆవిడికి షుగర్ వచ్చిందన్న విషయం ఆయనకి తెలియదు. తెలియకపోవడం వల్ల నీరసంగా ఉంటోందని ఆయన ఇంకా గ్లూకోజు పళ్ళు పట్టుకొచ్చేవాడు ప్రేమతో. ఆవిడ ఇంకా గ్లూకోజ్ కలుపు తాగేస్తుండేది, పళ్ళు ఇంకా తినేసి పళ్ళరసాలు తాగేసింది. తెలియదు వాళ్ళిద్దరికి షుగర్ గురించి. అసలు ఇవాళ నాకు కాళ్ళు కదలటం లేదండి, చేతులు కదలటం లేదండి, అసలు ఏమిటో నాకు పట్టివ్వట్లేదు, పటకారా వంట చేయలేనంది ఆవిడ. అంటే ఆయన అన్నాడు, ఏమిటి అలా ఉందంటున్నావు, ఓసారి ఫలానా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో అని ఆయన వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి, అది మన జాతి గొప్పతనం ఏమిటంటే భగవంతుడి ప్రార్థన చేస్తే భగవంతుడు రక్షిస్తాడని ప్రార్థనలు చెయ్యం మనం. భగవంతుడిని ప్రార్థన చేస్తే వైద్యుడిగా రక్షిస్తాడు. కృతజ్ఞత వైద్యుడికి. ప్రథమో దైవ్యోభిషకో, వైద్యుని యందు బుద్ధి ప్రచోదనం చేస్తాడు. వాడి బాధ ఏమిటో పసిగట్టే శక్తి వైద్యుడికి ఇస్తాడు. ఆయన ఎందుకో బ్లడ్ టెస్ట్ చేశాడు. చేసి, అమ్మ మీ ఆయన ఫోన్ నెంబర్ ఇయ్యనా? డాక్టర్ గారే ఫోన్ చేశాడు. ఏమయ్యా మీ ఆవిడ ఇంకో అరగంట ఉంటే చాలా గొప్ప, నువ్వు వచ్చేసాయి తొందరగా. తిరిగి వస్తే, అసలు ఇలా ఎలా బతికుందయా మీ ఆవిడ, నాకు అర్థం కాలేదు. ఈ పాటికి ఎప్పుడో పోవాలి కోమాలోకి, కనీసం మూత్రపిండాలు ఏమన్నా పోవాలి, ఎలా బతికుందయా?